హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పకోడా తయారు చేస్తున్నాను. చికెన్ పకోడా యూట్యూబ్లో చూసి చేస్తూ ఉన్నాను. ఏదో మా అమ్మకి చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో కూడా నేర్పించాను. ప్రతిసారి మా అమ్మ ఒకలాగా చేస్తుంది, కానీ ఈరోజు నేను కోడిగుడ్డు అయిన వేసి బాగా టేస్టీగా చేశాను. రోస్ట్ అయిందా లేదని ఒక ముక్క పైకి ఎత్తి చేశాను. రోస్ట్ అయిందని గిన్నెలోకి తీసేసి మళ్ళీ హాఫ్గా ఉడికించుకున్న తర్వాత మొత్తం మళ్ళీ వేసి ఫుల్గా ఉడికించుకోవాలని మొత్తం తీసేసి మళ్ళీ పూర్తిగా మళ్ళీ వేస్తున్నాను. మొత్తం వేసేసి అయిపోయిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత పూర్తిగా కొంచెం తీసేసి మొత్తం తీసేస్తూ ఉన్నాను. ఓకే, రెడీ అయిపోయింది. మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నాను. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. దానిలోకి గార్నిష్ కోసం కరివేపాకు కొంచెం వేసుకుందామని తీసుకొని వాష్ చేసుకొని వేసుకున్నాము. మా చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పవా ఎలా ఉంది? అయ్యో, నోట్లో పెట్టుకుని ఎట్టుంటుందో అయ్యావో, కానీ చెప్పు ఎట్టుందో. వావ్, సూపర్గా చేసావు అబ్బయ్య, బాగుంది. ఇట్టు చేస్తావని నేను అనుకోలేదు. సూపర్గా ఉంది అబ్బయ్య.